దయచేసి ఇప్పుడు పెద్దలు జిల్లా మంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు దయచేసి కూర్చో. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కదిలి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మనకు అతిథిగా వచ్చిన మన నాయకుడు తెలంగాణ ముద్దుబిడ్డ కేటీఆర్ గారికి, పెద్దలు కడియం శ్రీహరి గారికి, మాజీ స్పీకర్ మసూద్ చార్ గారికి, ఎంపీలకు బండ ప్రకాష్ గారికి, సభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, ఎమ్మెల్సీలకు, పార్టీ సీనియర్ నాయకులందరికీ, కార్యకర్తలకు, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది, పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. ఇంకొక 15 నిమిషాలైతే 20 నిమిషాలైతే అయిపోతుంది. మీరు ఉదయం వచ్చారు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, నాకు ఈ బాధ్యత ఇచ్చారు. 35 ఏళ్ల రాజకీయ లోపట వరంగల్ జిల్లాలో నేను రాత్రింబవళ్ళు కష్టపడ్డాను. చాలా మందిని గెలిపించాను. పార్టీని తెలంగాణలో కూడా స్ట్రెంథన్ చేశాను అప్పుడు. కానీ నన్ను ఎవరు గుర్తించలే. చాలా మంది ఎమ్మెల్యేలకు మంత్రులను చేశాను కానీ నన్ను పార్టీ గుర్తించలే. ఈరోజు నేను కేసీఆర్ గారు నన్ను గుర్తించి ఇంత పెద్ద మంత్రి బాధ్యత నాకు ఒప్పజెప్పినందుకు నేను కూడా ఊహించుకోలే. మంత్రి ఇస్తాడని అనుకున్నా, నేను అడగలేదు. కేటీఆర్ గారు నాకు ఇంటిచ్చిండు, నీకు మంచిగానే వస్తుందయ్యా అని. కానీ పెద్ద బాధ్యత, పెద్ద పోర్టుఫోలియో ఇచ్చారు. నేను కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి రుణపడి ఉన్నా. పార్టీ కోసం నేను ఎంత త్యాగం చేసినా తక్కువ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నాకు జిల్లాలో లోపల, నలుమూలల లోపల, ప్రతి విలేజ్లో 50 మందిని 100 మందిని పేర్లు పెట్టుకునే శక్తి ఉన్నది. నాకందరూ కూడా దాదాపు వార్డు స్థాయిలో కూడా పరిచయం ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా నన్ను అందరూ కూడా స్వాగతించే వాళ్ళే. కానీ సరే, వాళ్ళకు కూడా అవకాశం రావాలని కోరుకుంటారు, తప్పులేదు. దయన్న కాడికి వచ్చేవారికి దయన్న కిచ్చుడు న్యాయం అనేదే ఈ స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ కూడా దీవించారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను కేటీఆర్ గారికి హామీ ఇస్తున్నా, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కలుపుకొని పోతా. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను కూడా నేను హామీ ఇస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఒక్క మచ్చ కూడా తీసుకురాను. ఒక్క మాట కూడా మీతోటి ఇది తప్పు చేసిందనే మాట కూడా తీసుకురానని కూడా కేటీఆర్ గారు హామీ ఇస్తున్నా. మీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించాలి. తెలంగాణకు నిధులు కొట్లాడి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు తీసుకొచ్చారనే నమ్మకం వరంగల్ జిల్లా, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నా, మా ముఖాలు కాదు, నేను జనగాంలో కూడా చెప్పాను.
మా ముఖాలలో కొంత కల్తీ అవుపడుతుంది ప్రజలకు. కానీ కేసీఆర్ కేటీఆర్ అంటే ఓట్లేసినందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మాకు కొంత తక్కువ రావచ్చు, మా దాంట్లో మాకు పడక కూడా కొంత తక్కువ రావచ్చు. భూపాల్పల్లి సీటు కూడా మన దాంట్లో మనకు తగాదు వచ్చిపోయింది. మీకొకటే హామీ ఇస్తున్నాం, మా నాయకులందరి తరఫున కోఆర్డినేషన్ చేసుకొని 5 లక్షలకు తక్కువ కాకుండా మెజార్టీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కానీ కేటీఆర్ గారికి హామీ ఇస్తున్నాం. కేసీఆర్ అన్న వారికి ఓటేస్తారు, కేటీఆర్ అంటే కూడా ప్రజలు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మహిబాద్ పార్లమెంటు కూడా 5 లక్షలకు తక్కువ కాకుండా మీ అందరం మహిబాద్ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మీకు హామీ ఇస్తున్నాం. మా దాంట్లో పొరపాట్ల వల్ల కొన్ని అసెంబ్లీ సీట్లు పోయినాయి. రేపు ఒకటే ప్రజలు కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నాం, ఢిల్లీ నుంచి డబ్బులు తీసుకురావాలి. ఎవరికి కూడా మెజార్టీ వచ్చేందుకు ఢిల్లీలో సిద్ధంగా లేదు. అన్ని సర్వేలలో మోడీ వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలకు మెజార్టీ ఇవ్వాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో సీట్లు తీసుకొచ్చి ఢిల్లీని వంచి నిధులు తీసుకురావాలనేదే ప్రజలు ఆలోచిస్తున్నారు. పార్లమెంటు సీట్లు 16 ఒప్పచెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, వరంగల్ జిల్లాలో కేసీఆర్ కేటీఆర్ మీద నమ్మకం ఉన్నది. ఆ దేవాదుల నీళ్ళు వచ్చినాయి మన దయ వల్లనే, కేసీఆర్ గారి దయ వల్లనే. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ గారి దయ వల్లనే. కానీ కొద్దిగా వచ్చినాయి. రేపు మీరు ఒకటే నిర్ణయించాలి, వరంగల్ జిల్లా ప్రజలు ప్రతి చెరువు మత్తడి పడేటట్టు చేయాలనేదే వరంగల్ జిల్లా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అది ఆదేశాలు కూడా ఇచ్చారు, కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు. త్వరలో పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు నేను ముందడబడి కేసీఆర్ గారు ఏదైతే ఆదేశించారో ప్రతి చెరువు వరంగల్ జిల్లా భూపాల్పల్లి కానీ, డోర్నకల్ కానీ, ఇటు జనగాం చేర్యాల కానీ మొత్తం సస్యశ్యామల నేనుండి ఎమ్మెల్యేలతో చేయిస్తాను కూడా నేను కేటీఆర్ గారికి సందర్భంగా హామీ ఇస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీ ఆశీర్వాదంతో వరంగల్ రింగ్ రోడ్ ఉన్నది, టెక్స్టైల్ పార్క్ ఉన్నది, వరంగల్ అభివృద్ధి ఉన్నది. ఇవన్నీ కూడా మీ నాయకత్వంలో మీరు ఇచ్చిన ఆదేశాల వరకు పనిచేసి పూర్తి చేసి వరంగల్ జిల్లాను అన్ని రంగంలో పట మీ నాయకత్వంలో ముందుకు తీసుకుపోతాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఏదైతే బాధ్యత నాకు ఒప్పచెప్పారో తప్పకుండా మాట రాకుండా అందరినీ కలిసి, నేను నాయకులందరికీ కూడా కలిసి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పని చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నేను కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం తప్పులు చేయొద్దు, పొరపాటు కూడా చేయొద్దు. బాధ్యత మన మీద పెరిగింది, న్యాయం చేసేటందుకే కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. ప్రజలకు 5 ఏళ్ళు మన మీద నాయకత్వం ఇచ్చారు, తప్పుడు చేసిన వాళ్ళకు సపోర్ట్ కూడా చేయొద్దు, బాధ్యతతో పనిచేయాలి కార్యకర్తలందరూ. కేసీఆర్ గారు పదే చెప్పిన విషయం కూడా చెప్తున్నా మీకు. ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో మనకు అధికారం ఇచ్చారు, ఎక్కడ కూడా కార్యకర్తలు తప్పుడు విధానాలు తప్పుడు పనులు చేయొద్దని కేసీఆర్ గారు పదే చెప్పారు. అది మీ దృష్టికి కూడా కార్యకర్తల దృష్టికి కూడా తీసుకొస్తున్నా. మనం ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజలు నమ్మకంతో విశ్వాసం ఉంచారు, అది న్యాయంగా చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మరొకసారి మాకు దేవాదుల నిధులు, ఎస్ఆర్ఎస్పి నిధులు పూర్తి స్థాయిలో ఇచ్చి మొదలు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్.